హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రేడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. వీడియో స్టార్ట్ చేసే ముందే వీడియోని లైక్ లేదా డిస్లైక్ కొట్టండి. మీ ఫీడ్బ్యాక్ వల్ల మన ఛానల్ కి బాగా హెల్ప్ అవుతుంది. విత్ దాట్ సెడ్, హియర్స్ ద టెక్ న్యూస్. మోటోరోలా కంపెనీ ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే మోటో G05. ఇది ఒక బడ్జెట్ ఓరియంటెడ్ 4G ఫోన్. ఎస్, జస్ట్ 4G 5G లేదు దీంట్లో. సో దీంట్లో మనకి 6.67 ఇంచ్ హెచ్డి డిస్ప్లే ఇస్తున్నారు. 90 Hz డిస్ప్లే అంట. Android 15 తో వస్తుంది. 5200 mAh బ్యాటరీ ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 7000 రూపీస్. 5200 mAh బ్యాటరీ ఉంది. అలాగే MediaTek Helio G81 అల్ట్రా ప్రాసెసర్ కూడా ఇస్తున్నారు విత్ 4GB ర్యామ్ అండ్ 64GB స్టోరేజ్. ఫోన్ రేట్ వచ్చేసి 7000 రూపీస్. అండ్ ఈ రేట్ కి అయితే ఫోన్ చూడడానికి చాలా బాగుంది అండ్ మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. అండ్ వీళ్ళు 2 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తాను అంటున్నారు. కాకపోతే ఎవ్రీ మంత్ లేకపోతే ఆల్టర్నేటివ్ మంత్ ఇవ్వకపోవచ్చు, 6 నెలలకు ఒకసారి ఇస్తారు కావచ్చు. అది కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వేరే కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే ప్రిటీ గుడ్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. సో బడ్జెట్ రేంజ్ లో మీకు మంచి రిలయబుల్ ఫోన్ కావాలి అనుకుంటే ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు. ఎన్విడియా కంపెనీ వాళ్ళు కొత్త గ్రాఫిక్ కార్డ్స్ ని అనౌన్స్ చేశారు. సో RTX 5090, 5080, 5070 Ti అండ్ 5070 ఈ 4 గ్రాఫిక్ కార్డ్స్ లాంచ్ చేశారు CES లో, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో. అండ్ వీళ్ళు చెప్పేదాని ప్రకారం RTX 5090, 5080 తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ట్వైస్ పవర్ఫుల్ అంట. రేట్ కూడా అంతే ఉంది. RTX 5090 రేట్ వచ్చేసి $2000 అండ్ RTX 5080 రేట్ వచ్చేసి $1000. సో మీలో ఎవరికన్నా లేటెస్ట్ గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలని అనుకుంటే ఇది చెక్ చేసుకోండి. మీరు న్యూస్ చూసినట్టయితే అందరూ ఏఐని ఎక్కడెక్కడో వాడేస్తున్నారు. సో గూగుల్ వాళ్ళు కూడా వాళ్ళకు లేటెస్ట్ జెమినై ఏఐని టీవీస్ లో వాడబోతున్నారంట. వాళ్ళ గూగుల్ టీవీ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది కదా, దాంట్లో జెమినైని ఇంటిగ్రేట్ చేస్తారంట. దీంతో ఏమవుతుందంటే మేబీ ఒక 6 months తర్వాత లేకపోతే 1 year తర్వాత డైరెక్ట్లీ మన రిమోట్ లో వాయిస్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసి నాకు లేటెస్ట్ రామ్ చరణ్ ఫిల్మ్ చూపి, లేకపోతే లేటెస్ట్ రాజమౌళి ఫిల్మ్స్ చూపి, ఇలా మనం నార్మల్ గా మాట్లాడుకున్నట్టు దాన్ని అడిగితే అది అర్థం చేసుకొని మనకి రిలవెంట్ రిజల్ట్స్ చూపిస్తుంది అనమాట. ఫీచర్ అయితే బాగుంది, కాకపోతే రావడానికి ఎంత టైం పడుతుందో చూడాలి. అండ్ మన పాత టీవీలలో పనిచేస్తుందో లేదో కూడా తెలీదు, చూద్దాం ఏమొద్దు. మనందరికీ ChatGPT గురించి తెలిసిందే. అది వచ్చినప్పటి నుంచి అసలు ఇంటర్నెట్ మొత్తం ఊపేసింది. అండ్ అది వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ అన్ని బిగర్ బ్రాండ్స్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ ఒక రేస్ లో పడిపోయారు. ఒకటి తర్వాత ఒకటి AI రిలేటెడ్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నారు. అండ్ ఈ 2025 మొత్తం AI ఏజెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ అకార్డింగ్ టు శామ్ ఆల్ట్మ్యాన్, ఇతను OpenAI CEO, బేసికలీ ChatGPT స్టార్ట్ చేసింది వీళ్ళు. సో ఇతను ఏం చెప్తున్నాడంటే 2025 లో వీళ్ళు మెయిన్ గా ఫోకస్ చేసేది AI ఏజెంట్స్ మీద అంట. సో ఈ AI ఏజెంట్స్ ఏంటంటే ఒక వర్చువల్ పర్సన్ లాగానే. సో అందరు అనుకున్నారు కదా AI వచ్చేసి మన జాబులు తీసేస్తుంది, మన జాబులు అదే చేసేస్తుంది అని చెప్పి. సో హై ఎండ్ వర్క్స్ ఏం చేయకపోవచ్చు కానీ రిపీటెడ్ వర్క్స్, చిన్న టాస్క్స్ ఇవన్నీ కూడా AI తో చేపించవచ్చు. సో ఈ AI ఏజెంట్స్ గురించి ఈ ఇయర్ మనం చాలా వినబోతున్నాం. అండ్ వీళ్ళు ఇక్కడతో ఆగట్లేదంట, వాళ్ళు నెక్స్ట్ వర్క్ చేసేది సూపర్ ఇంటెలిజెన్స్ పైన. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ అడ్వాన్స్డ్ ఏఐని సైంటిఫిక్ డిస్కవరీస్ కోసం యూజ్ చేస్తారంట. సో అప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది AI యూసేజ్. సో ఫ్యూచర్ అయితే చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. ఎంత బ్రైట్ అంటే మన ఇంట్లో కరెంట్ బిల్ కట్టుకోవడానికి డబ్బులు ఉంటాయో లేదో కూడా తెలియదు. సో చూద్దాం ఏమొద్దు. అమెజాన్ వాళ్ళు ఇండియాలో అమెజాన్ ఎకో స్పాట్ స్మార్ట్ అలార్మ్ క్లాక్ లాంచ్ చేశారు. ఇది యాక్చువల్లీ అప్గ్రేడెడ్ వర్జన్ అని చెప్పుకోవాలి. వీళ్ళ లాస్ట్ వర్జన్ 2018 లో లాంచ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అప్డేట్ చేస్తున్నారు. దీంట్లో మనకి 2.83 ఇంచ్ టచ్ డిస్ప్లే ఉంటుంది. అలాగే 1.73 ఇంచ్ ఫ్రంట్ స్పీకర్ కూడా ఉంది. దీని రేట్ వచ్చేసి 9000 రూపీస్. అండ్ ఇప్పుడే లాంచ్ చేశారు కాబట్టి ఇంట్రడక్టరీ ప్రైస్ వచ్చేసి 6500 రూపీస్. నన్ను అడిగితే అమెజాన్ ప్రొడక్ట్స్ మీద నాకు అంత ఏమంటారు ఇంట్రెస్ట్ లేదని చెప్పుకోవాలి. లైక్ మీ దగ్గర ఒక్క ప్రోడక్ట్ ఉంటే కాదు, అమెజాన్ ఎకో సిస్టమ్ ఉంటే మీకు అది బాగా పనికొస్తుంది. లైక్ మీ దగ్గర చాలా అమెజాన్ ఎక్కువ ప్రోడక్ట్స్ ఉంటే డెఫినెట్లీ వర్త్ ఇట్. లేదంటే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారంటే గూగుల్ హోమ్ ప్రొడక్ట్స్ తీసుకోవడం ఇంకా బెటర్. లైక్ మీకు ఆబ్వియస్లీ జీమెయిల్ అకౌంట్ ఉంటుంది అండ్ మీరు జీమెయిల్ లోనే చాలా సర్వీసెస్ యూజ్ చేస్తూ ఉంటారు. సో మీ డేటా అంతా గూగుల్ దగ్గర ఉన్నప్పుడు మీరు అమెజాన్ ది తీసుకొని వేస్ట్, మళ్ళీ ఇక్కడ అంతా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఎనీవే, ఈ ప్రోడక్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. OnePlus కంపెనీ ఫైనలీ ఇండియాలో OnePlus 13 అండ్ OnePlus 13R రెండు ఫోన్స్ ని లాంచ్ చేసేసింది. OnePlus 13 ప్రైస్ వచ్చేసి 70,000 రూపీస్. దీంట్లో మనకి 6.82 ఇంచ్ డిస్ప్లే వస్తుంది విత్ Snapdragon 8 Elite ప్రాసెసర్. ఆబ్వియస్లీ కెమెరాస్ కాన్ఫిగర్డ్ బై Hasselblad. చూడడానికి సేమ్ అని చెప్పలేంలే కానీ OnePlus 12 లానే కనిపిస్తుంది. పెద్ద చేంజెస్ ఏం లేవు. మీ దగ్గర ఆల్రెడీ OnePlus 11 లేదా OnePlus 12 ఉంటే ఇది ఇగ్నోర్ చేయొచ్చు. లైక్ అన్లెస్ మీరు గేమ్స్ ఎక్కువ ఆడతాను, నాకు హై ఎండ్ గ్రాఫిక్స్ కావాలి అనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. లేదంటే నార్మల్ యూజర్ కి అయితే అసలు అప్గ్రేడ్ చేయాల్సిన అవసరమే లేదు. బేసికలీ కొత్త ఫోనే కానీ అంత ఇంప్రెసివ్ ఫీచర్స్ అయితే ఏం లేవు. అప్గ్రేడ్స్ ఉన్నాయి, కాకపోతే
చెప్పే కదా అంత ఇంప్రెసివ్ ఫీచర్స్ ఏం లేవు. నెక్స్ట్ ఇది వచ్చేసి OnePlus 13R. దీని ప్రైస్ వచ్చేసి 43,000 రూపీస్, డిస్కౌంట్ తర్వాత 40,000 కి వస్తుంది స్టార్టింగ్ ప్రైస్. దీంట్లో మనకి Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఇది కూడా బానే ఉంది. వన్స్ అగైన్ OnePlus 12R, OnePlus 11R ఆల్రెడీ మీ దగ్గర పాత ఫోన్స్ ఉంటే అప్గ్రేడ్ కంపల్సరీ ఏం కాదు, లైక్ హ్యూజ్ డిఫరెన్స్ ఉండదు. అన్లెస్ మీరు గెన్షిన్ ఇంపాక్ట్, జెన్లెస్ జోన్ 0 లేదా BGMI కూడా మంచి అగ్రెసివ్ గా ఆడాలనుకుంటే మాత్రమే ఇవి కన్సిడర్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ గేమింగ్ కోసం అయితే వేరే ఫోన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ నార్మల్ యూజర్స్ కి అయితే అప్గ్రేడ్ అవసరం లేదు. కొత్త ఫోన్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. అండ్ బై ద వే ఈ OnePlus ఫోన్స్ అన్నిటికీ ఒక పీడకల్లాగా ఆ గ్రీన్ లైన్ ఇష్యూ అయితే ఉంది కదా, కస్టమర్స్ కి కొంచెం భరోసా చేయడం కోసం OnePlus కంపెనీ 180 day వన్ టైం ఫ్రీ రీప్లేస్మెంట్ ఆఫర్ తీసుకొచ్చింది. ఇదేంటంటే మీరు OnePlus 13 లేదా OnePlus 13R February 13th లోపల కొంటే మీకు 180 days వన్ టైం ఫ్రీ రీప్లేస్మెంట్ ఇస్తారు. లైక్ మీ ఫోన్ కి ఎలాంటి హార్డ్వేర్ ఇష్యూస్ ఉన్నా, బ్యాటరీ ఇష్యూ, డిస్ప్లే ఇష్యూ, ఎలాంటి హార్డ్వేర్ ఇష్యూ ఉన్నా కూడా మీకు వన్ టైం ఫ్రీ రీప్లేస్మెంట్ ఇస్తారు. లైక్ రిపేర్ కాదు, కంప్లీట్లీ బ్రాండ్ న్యూ డివైస్ ఇస్తారు. February 13th తర్వాత తీసుకుంటే మీకు ఈ ప్లాన్ కావాలంటే మీరు సపరేట్ పే చేయాల్సి వస్తుంది. OnePlus 13 కోసం అయితే 2,800 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అదే OnePlus 13R కోసం అయితే 2,300 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఈ రెండు ఫోన్స్ మాత్రమే కాదు, OnePlus వాళ్ళు ఎక్స్ట్రా మ్యాగ్నెటిక్ కేసెస్ లాంచ్ చేశారు అండ్ 50 watts ఎయిర్బుక్ వైర్లెస్ ఛార్జర్ కూడా లాంచ్ చేశారు. వాటి ప్రైసెస్ ఇవైతే ఇప్పుడు రైట్ నౌ OnePlus స్టోర్ లో కూడా కనిపించట్లేదు, మేబీ 10th తర్వాత వస్తాయి. అండ్ ఫోన్ అయితే ఇప్పుడు లాంచ్ అయింది, కానీ మీరు ఫోన్ కొనాలనుకుంటే 10th వరకు వెయిట్ చేయాలి. Samsung Galaxy S25 అన్ప్యాక్ ఈవెంట్ 22nd January సెట్ చేశారు. సో మీలో ఎవరైనా S25 సిరీస్ ఫోన్స్ తీసుకోవాలనుకుంటే ప్రీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. సో ఈ ప్రీ రిజిస్ట్రేషన్ లో మీరు 2,000 రూపీస్ పే చేస్తే మీకు 5,000 రూపీస్ వరకు యాడెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా నేను S25 సిరీస్ ఫోన్, S25 Ultra ఏదైనా తీసుకుందాం అనుకుంటే ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ మీకు డెఫినెట్లీ మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక ఫైనల్ న్యూస్ వచ్చేసరికి అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ January 13th నుంచి స్టార్ట్ అవబోతుంది. సో మీరు ఎవరైనా కాస్ట్లీ ప్రోడక్ట్స్ ఏమైనా తీసుకోవాలనుకున్నా, లేకపోతే హ్యూజ్ గా అమెజాన్ లో షాపింగ్ చేయాలనుకుంటే సేల్ స్టార్ట్ అయ్యేదాకా వెయిట్ చేయండి, మీకు ఇంకా బెటర్ ఆఫర్స్ వస్తాయి అండ్ ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. SBI డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఉంటే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ మీ దగ్గర అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ఉంటే ఒక 12 hours ముందే సేల్ స్టార్ట్ అవుతుంది మీకు. అండ్ యాజ్ యూజువల్ సేల్ స్టార్ట్ అయినప్పుడు మీకు బెస్ట్ డిస్కౌంట్స్ దొరుకుతాయి. సేల్ టైం అయిపోతున్న కొద్దీ రేట్లు మెల్లమెల్లగా పెంచుతూ ఉంటారు. సో మీకు ఏమైనా తీసుకునేది ఉంటే January 12th లేదా 13th లోనే తీసుకోండి, బెస్ట్ డీల్స్ దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, లేదా తప్పకుండా డిస్లైక్ అన్నా చేయండి. ఏదో చేయండి, మన ఛానల్ బాగా పనికొస్తుంది. విత్ దట్ సెడ్, సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.